ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు ఒక డైలాగ్ అంటాడు. సెక్రటరీ ఎప్పుడు బిజినెస్ గొడవలైనా కాసింత కళాపోషణ చేద్దా అంటాడు. నేను కూడా ఈరోజు ఒక చిన్న కళాపోషణ చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న స్ఫూర్తినిచ్చే కవిత్వం లాంటిది నేను రాయలేదు, ఎవరో రాశారో నాకు తెలియదు. నా వాట్సాప్లోకి వచ్చింది, నాకు చాలా నా హృదయం స్పందించింది. అది మీతో పంచుకోవాలని ఆశతో నేను దాని గురించి చెప్తున్నాను. మిత్రమా, బ్రతుకు భారంగా అనిపించిన ప్రతి క్షణం ఈ మాట గుర్తుంచుకో. బ్రతుకు భారంగా మారిన ప్రతిసారి ఒక్కసారి నీ గుండెని నువ్వే అడుగు, నేను ఇంత దూరం వచ్చాను, ఇక ఎందుకు ఆగాలి అని. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు కన్నీళ్ళు పెట్టించిన కాలమే రేపు నీ చిరునవ్వు కారణమవుతుంది. ఈరోజు నిన్ను కిందకి లాగిన పరిస్థితులే రేపు నిన్ను శిఖరాలకు చేర్చినట్లుగా మారుతాయి. అలా అంటూ మనసు అలసిపోతుంది, శరీరం నీరసిస్తుంది, నమ్మిన మనుషులే దూరం అవుతారు, ప్రేమించిన వాళ్ళే బాధపడతారు, నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. కష్టాలు ఒక్కసారిగా తుఫానులా వచ్చి జీవితాన్ని చుట్టుముడతాయి. అప్పుడు మనసు అడుగుతుంది, అయినా ఎందుకు బ్రతకాలి అని. కానీ విను, చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. తుఫాను ఎంత భీకరంగా ఉంటే దాని తర్వాత వచ్చే ప్రశాంతత అంత గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఆగు, ఓపిక పట్టి నిలబడిపో. నీకోసం ఎదురు చేసే మనుషులు ఇంకా ఉన్నారని, నీ నవ్వును చూసి ఆనందపడే హృదయాలు ఉన్నాయి. ఈరోజు నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా ఒకరోజు నీ కథ వేల మందికి స్ఫూర్తిగా మారుతుంది. జీవితం అంటే సుఖాలు మాత్రమే కాదు, పడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేపడం కూడా, ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ పోరాటం కూడా, కన్నీరు తుడుచుకొని మళ్ళీ నవ్వడం కూడా అదే నిజమైన విజయం, అదే అసలైన జీవితం. మిత్రమా, ఆఖరిగా ఒక మాట గుర్తుంచుకో, ఓటమి శాశ్వతం కాదు, బాధ శాశ్వతం కాదు, కష్టం శాశ్వతం కాదు. కానీ ధైర్యంగా నిలబడిన మనిషి విజయం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. గుండె గట్టిగా ఉంటే కాలము నిన్ను ఆ బారి నుంచి, గుండె గట్టిగా ఉంటే కాలమే నీకు దారి చూపిస్తుంది. గాయపడిన గుండె ఒకరోజు మరొక జీవితాన్ని ధైర్యం చెప్పే స్థాయిలోకి ఎదుగుతుంది. కన్నీళ్ళు కాచిన కళ్ళే ఒకరోజు విజయంతో మెరిసిపోతాయి. అవమానాలను భరించిన మనిషి ఒకరోజు అందరి గౌరవాన్ని పొందుతాడు. ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు, కానీ నిన్ను నమ్ముకునే పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ నీ సంకల్పం నీ అనుకూలంగా ఉంటే నిన్ను ఏ శక్తి ఆపలేదు. బ్రతుకు భారంగా అనిపించిన ప్రతిసారి ఈ ఒక్క మాట నీ హృదయంలో చిక్కించుకో. ఈ బాధ కూడా పోతుంది, ఈ చీకటి కూడా తొలగిపోతుంది, ఈ కన్నీళ్ళు కూడా ఆగిపోతాయి. నా సమయం కూడా వస్తుంది, నేను కూడా గెలుస్తాను. నేను పడిపోవడానికి పుట్టలేదు, ప్రపంచానికి నా విలువ చూపించడానికే పుట్టాను. గుర్తించుకో, ఓడిపోయిన మనిషి కథ అక్కడితో ఆగిపోదు, లొంగిపోయిన మనిషి కథ మాత్రమే ఆగిపోతుంది. కాబట్టి పోరాడి నిలబడి గెలువు. బాగుందా? మీ ఎన్ రామ్జీ. నాది కాదు కవిత్వం, ఎవరిదో కానీ మంచి స్ఫూర్తినిస్తుంది.